మన అల్లరి నరేష్కు దండం నిజంగా. అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్ కానీ మనం ఓవరాల్గా చూసుకుంటే సినిమా పరంగా అల్లరి నరేష్ గారిని చూస్తే సినిమాలో ఆయన ఇంత నటన ఉందా, అసలు ఇంత కాన్సెప్ట్ తీసుకుంటాడు అని నిజం చెప్తా. కామెడీ రోల్స్ చేసి మళ్ళీ సీరియస్కి వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ కామెడీకి వచ్చాడు కదా. అంటే ఏమైనా మెప్పించగలిగాడా సినిమాలో? మెప్పించగలిగాడు భయ్య, ఆయన మెప్పించగలిగాడు నమ్మకంతోనే సినిమా తీశాడు. నిజంగా బాగుంది సినిమా. అల్లరి నరేష్ అన్న ఏం చేసిన యాక్షన్ కానీ కామెడీ కానీ ఏదైనా సరే ఆయన నిజంగా ఈ మధ్యలో చాలా మారిపోయిండు అన్న, నిజంగా చెప్తున్నా. సినిమాల మీద ఎక్కువ ఒకప్పుడైతే పెట్టకుండా కానీ ఇప్పుడైతే చాలా మన మార్చి సినిమా నుంచి మొత్తం మారిపోయాడు. అంత బాగా చేసిండు యాక్టింగ్ కానీ. యాక్టింగ్ అయితే మైండ్ బ్లాక్ అవుతుంది అసలు నిజంగా చెప్తాను. ఇలా కామెడీ ఎలా అనిపించింది మరి అన్న? ఆయన కామెడీ గురించి కానీ బ్రహ్మానందం గారి కామెడీ గురించి కానీ మనం ఏమైనా చెప్పే ఆ స్థాయి ఉందే తెలుసు. ఆయన వాళ్ళ కామెడీ చూస్తే మనం ఎదిగిలోళ్ళం. అంత బాగుంది కామెడీ. వాళ్ళ కామెడీ మనం ఎక్కడ ప్రశ్నించలేం. అంతకు మించి ఉంది. కామెడీ ఉంది, రొమాన్స్, ఫైటింగ్ ఉంది, అంతా ఉంది కానీ బాగుంది. ఈ మధ్యలో అల్లరి నరేష్ బాగా చేస్తున్నాడు సినిమాలు నిజంగా చెప్తున్నా. ఇలాంటి సినిమాలు తీయన్నా నువ్వు, అవి లవ్ ఆ క్రైమ్ లైన్ అవన్నీ తీయకు, ఈ ఎంటర్టైన్మెంట్ కానీ ఇలాంటివి సినిమాలు. సీరియస్ క్యారెక్టర్స్ నచ్చుతాయా లేకపోతే కామెడీ? నాకైతే కామెడీ నచ్చుతాయి, కామెడీ ఆల్ రౌండర్ నచ్చుతాయి. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.